హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింక్ అఫీషియల్. మీరు పాత వీడియో చూసి ఉంటారు. 10 days బ్యాక్ పెట్టామన్నమాట. 10 days నుంచి అసలు యాక్టివ్గా లేము, ఇన్యాక్టివ్ అయిపోయాం. ఎందుకంటే పింకీకి అసలు బాగాలేదు. అసలు అనుకోలేదు, నార్మల్గా ఉందేమో అనుకున్నాను, సీరియస్ అయిపోతుందని అసలు అనుకోలేదన్నమాట. సో తను చేసే పొజిషన్ లేదు. అండ్ మేము కూడా అంత వీడియోస్ అని ఇది అయిపోయామంటే మాత్రం ఇంక హెల్త్ తగ్గదనేసి 10 days ఇంకా పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. పింకీ రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. తను వస్తానని చెప్పింది ఇంటికి. సో తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరు వాళ్ళ పేరెంట్స్తో ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పేరెంట్స్ బాండ్ వేరు. ఎంత మన ఇష్టమైన మన పక్కన ఉన్నా సరే పేరెంట్స్తో మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటేనే మనం ఎప్పుడు సేఫ్గా ఉన్నట్టు. అలా జరిగింది పింకీకి. అలా ఎందుకైంది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. చాలా డిసప్పాయింట్మెంట్ మాకు. 10 days నుంచి అసలు కనీసం ఇన్యాక్టివ్ అయిపోయాం. మాట్లాడే స్టేజ్లో కూడా తను లేదు. మీరు చూసే ఉంటారు. సో అది నాకు ఒక్కడికే తెలుసు తను ఎంత సఫర్ అయింది అనేది. ఇప్పుడు వస్తే తనతో కొంచెం మాట్లాడదాం. బాబోయ్ ఎలా అయిపోయావే బాబు. ఏంటి బేబీ ఎలా అయిపోయావు? బాగా చిక్కిపోయావు తెలుసా. బాగా ఇది టీషర్ట్ ఎంత టైట్ ఉండేదా? సరే ఓకే. మన ఆడియన్స్ అందరూ మనకి ఎన్నో డేస్ నుంచి అడుగుతున్నారు అసలు పింకీకి ఏమైంది అసలు అది ఇది అనేసి. కొంచెం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే బెస్ట్ అనమాట. మనం 10 days నుంచి అసలు కనీసం మాట్లాడలేదు, సైలెంట్గా అయిపోయాం అనమాట. ఏమైంది అంటే అసలు మీరు యానివర్సరీ వీడియో కూడా చూస్తుంటే అది April 20th అయితే మేము 19th షూట్ చేసాము. సో April 19th అంటే ఈరోజు మే ఎంత డేట్? మే 7th ఈరోజు. నేను ఈరోజే వచ్చాను. అంటే ఇంకా నెక్స్ట్ సండేనే నా బర్త్డే అనమాట. కాబట్టి పింకీ బర్త్డే 1 week ఉంది. కాకపోతే ఎప్పుడు ప్రతి సంవత్సరం మన బర్త్డే అంటే ఎప్పటి నుంచి చేస్తాం, వీడియోస్ షూట్స్ అన్నీ చేసుకుని ఉంటాం. ఇప్పటికీ 10 days నుంచి పాపం రెస్ట్లోనే ఉంది. తన బర్త్డే అంటే తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే బర్త్డే మై హ్యాపీ బర్త్డే వచ్చేసిందని అనుకుంటుంది. కాకపోతే ఇలా అవ్వడం వల్ల కొంచెం డల్ అయిపోయాం అనమాట. ఈరోజు కూడా ఎందుకు వచ్చానంటే నాని అలా వీక్ అయిపోతున్నాడు అనమాట. ఇంకా నేనుంటేనే యాక్టివ్గా ఉంటాడు, ఆడుకుంటాడు, బయట తిరుగుతాడు అన్నీ. నేను లేకపోవడంతో ఇదే సోఫా మీద ఇంకా పేషెంట్లో పడుకుంటున్నాడు. ఎప్పుడు వీడియో కాల్ చేసినా నా యూనిఫామ్ పెట్టుకుంటున్నాడు. ఎందుకురా అవన్నీ పెట్టుకుంటున్నావు అంటే నువ్వు లేవు కదా, ఇంకా ఎవరితో ఆడుకోవాలని దీంతో ఆడుకుంటున్నాడు. ఇంకా సరేలే కొంచెం బయటకు వద్దాము. నాకు కూడా అలా రోజు హాస్పిటల్ ఇల్లు తప్ప ఇంకా నాకు వేరే ప్రపంచం లేకుండా అయిపోయింది. సో ఏమైంది అని అంటే April 19th నుంచి నెక్ పెయిన్ అది స్టార్ట్ అయింది. ఆ నెక్ పెయిన్ తర్వాత 24th ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన రోజు నేను చేయలేను. ఇప్పటికీ ఇంకా చూడు ఇక్కడ నాకు మొత్తం అన్ని వెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా నరాలకి గుచ్చేసిన మచ్చలే ఉన్నాయి మొత్తం. సో ఇంకా దానివల్ల ఫీవర్ ఎక్కువైపోయింది. అది ఎంతకి తగ్గట్లేదు. అన్ని టెస్ట్ చేయించాం కదా, అసలు ఏ టెస్ట్లో కూడా పాజిటివ్ అనేది రాలేదు. కాకపోతే మరి ఏమైందో తెలియదు. పింకీకి మాత్రం 10 days 15 days నుంచి ఇంకా తినలేక ఏం తిన్నా వామిటింగ్స్ వచ్చేస్తూ ట్యాబ్లెట్స్ ఆ సెలైన్స్ చూస్తే నాకే చాలా భయం వేసింది. నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం పింకీ నాతోనే ఉంటుంది. కాకపోతే నాకే భయం వేసింది పింకీకి ఇలా అయినప్పటికీ. నేను చాలా వీక్ అయిపోయాను అనమాట. అసలు నా వాళ్ళు కాలేదు. ఇంకా ఎంత అంటే నాకు రోజు ఇబ్బంది అయిపోయేది. అలాంటి ఇబ్బంది టైంలోనే అసలు మేము మా కాలేజ్ ఫేర్వెల్ పార్టీకి కూడా వెళ్ళలేదు. నాకు ఒంట్లో ఫేర్వెల్ పార్టీ అంటే మేమే ఫ్రెండ్స్ అందరూ ఒక రిసార్ట్ అది తీసుకున్నారనమాట. అందరూ వెళ్ళారు, అందరూ ఎంజాయ్ చేశారు. నేను అసలు అది ఆర్గనైజ్ చేసిందే మేము ఆర్గనైజ్ చేసాము. నాకు అప్పుడు కూడా నేను మధ్యాహ్నం 3 o'clock వెళ్దాము అని నేను చెప్తే నాని రెడీ అయిపోయాడు. నేను ఇలా లేచాను, కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా నాని ఏమో రిస్క్ వద్దు, పోనీలే ఇంకా ఫేర్వెల్కి ఎంజాయ్ చేయలేకపోతే ఇంకేం చేస్తాము, మన పెళ్ళికి అందరినీ పిలుద్దాంలే, అప్పుడు అందరూ వస్తారు కదా కలుద్దాము, వద్దు వెళ్ళొద్దు అంత దూరం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి వద్దు అని చెప్పి నా కోసం వచ్చి ఫ్రూట్స్ అవి ఇచ్చేసి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. అండ్ మేము ఈవెన్ ముస్లిం వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాము కదా అని. ఇది చేయలేదంటూ ఏం లేదు, చూపించాం ప్రతి దగ్గర. ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇది కట్టించుకున్నాము దిష్టిది. అయినా సరే ఏమో తెలీదు, నాకు రాత్రి అయితే చాలా ఇబ్బంది అయిపోయేది.
ఊపిరి అందేది కాదు. హాస్పిటల్లో ఒకరోజు హాస్పిటల్లో అయితే 2కి వచ్చాం మా ఇంటికి. మెడికోవర్ నుంచి 2:30 ఆ టైంకి ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి లాస్ట్ మండే బాగా గుర్తు, ఆ రోజు ప్రాజెక్ట్ రివ్యూ అయింది. ఆ రోజు ఈవినింగ్ ఫుల్ చాలా చలి వచ్చేసి 7కి హాస్పిటల్. ఇలా ఉంటూ చాలా సింపుల్గా ఉంది, ఒకేసారి ఇలా వణికేసి చలేసి వస్తుందంటే నమ్మబుద్ధి కాలే. ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉంది, సడన్గా ఏమైపోయింది ఏంటి అనేసి. అండ్ నేను వెయిట్ కూడా ఉన్న వెయిట్ నుంచి 8 kgs తగ్గిపోయాను అనమాట. ఇంకా అది నాకు చాలా ఇబ్బంది. లో బీపీ, అసలు కళ్ళు పడిపోయేదాన్ని ఇలా అంటే అలా. ఇంకా హెల్త్ చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంకా దానివల్ల అసలు 10 days యాక్టివ్లో లేము. ఇంకా ఈ వీడియో కూడా ఎందుకు అంటే ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే, నాకు మాత్రం నార్మల్గా 10 days నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా, పిక్ పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా DMs వచ్చాయి అనమాట. ఏమైంది అసలు, ఆ పింకీకి ఏమైందన్న, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఏం చెప్పట్లేదు, అసలు ఏమైంది అని చాలా వరి అయిపోతున్నారు ప్రతి ఒక్కరు. సో అందరికి ఒక క్లారిటీ ఇద్దామని. పింకీ ఇప్పుడైతే మాత్రం కొంచెం బాగానే ఉంది, రికవర్ అయింది ముందు కన్నా, పర్లేదు. సో అది మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాం. మెయిన్ థీమ్ అండి ఈ వీడియోకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇయర్ ఎక్కువగా అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బర్త్డే గురించి. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అంటే హెల్త్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఇంకా 1 week టైం ఉంది. 1 weekలో రేపు ఎల్లుండి నానికి ఒక చిన్న పని ఉంది. నాని ఊరు వెళ్ళాల్సి వస్తుంది. సో నాని వచ్చేసరికి 10th 11th అయిపోతుంది. ఉన్న 3 daysలో మేము ఎక్కువగా ఏమీ చేయలేము. సో నాని ఆల్రెడీ ఏవో ప్లాన్స్ ఉన్నాయి, జోష్నతో మాట్లాడుకోవడం ఇది అది అంతా ఉంది. మరేమో తెలియదు, నాని ప్లాన్స్ ఏమో నానికి ఉంటాయి. బట్ సింపుల్ అని ఏదైనా సరే ఫస్ట్ అయితే మాత్రం నిజంగా ఒకటే అనుకున్నాను, నీకు తగ్గిపోతే చాలు, ఇంకా ఈ బర్త్డే పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు తగ్గిపోతే కదా నీ బర్త్డే అనేది అవుతుంది చేసుకోవడానికైనా సరే. అదే అనుకున్నాను, నాకు తగ్గిపోద్ది. నీ హ్యాపీ బర్త్డేకే నీకు తగ్గిపోవాలి, నీ హ్యాపీ బర్త్డే బాగా చేయాలి అనుకున్నాను. బాగా 4-5 కేకులు. ఓకే. అయితే ఇంకా మంచిగా మొత్తం తగ్గిపోయాక ఒక 2-3 days అయిన తర్వాత నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను మంచిగా. అప్పుడు ఇంకా బాగా యాక్టివ్ అయిపోతాను. ఇప్పుడు మళ్ళీ అనుకోవద్దు, నేను రెడీ అవ్వలేదు అసలు. నాని చూడడానికని వచ్చాను, వీడియో తీస్తున్నాడు, సరే ఓకే వ్లాగ్ తీస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ లిప్ బామ్ వేసుకున్నాను. అసలు రెడీ అవ్వలేదు, రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే బాగాలేదు కదా నాకు, ఇంకా ఎందుకు రెడీ అవ్వడం అని చెప్పి మళ్ళా ఏంటి అక్క ఇంకా పేషెంట్లోనే ఉన్నావా, తగ్గలేదా అని చెప్పి. అండ్ చాలామంది చాలా పాజిటివ్గా ఎన్ని మెసేజెస్ చేశారో నాకే తెలియదు. ఆ వ్లాగ్ పెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్, నా ఏడుపుని చూసి కామెంట్స్ పెట్టారు. అది నాకు నిజంగా ఆమె బ్లడ్ ఎలా వచ్చేసిందని ఆ రోజు. ఆవిడ కొంచెం నీళ్ళు లోపల దగ్గర నాకు భయం వేసింది, ఆవిడ ఇలా చేసింది అనేసి. ఇలా పెట్టి లాగుతుంది, నీళ్ళు వదిలేసింది అక్కడ. అమ్మో, క్రాస్గా నీళ్ళు పెట్టకుండా ఇలా స్ట్రైట్గా ఆమె పెట్టింది. ఇంకా దానివల్ల ఎక్కువ బ్లడ్ వచ్చింది అనమాట. ఆ వీడియో చూసుకున్న నాకే బాధ అనిపించింది. చాలామంది నాకు మెసేజెస్ అన్నీ కూడా చేశారనమాట, గెట్ వెల్ సూన్ అక్క ఇది అది అని చెప్పి. సో అందరికీ పేరున చాలా థ్యాంక్స్. అండ్ ఒక 2 daysలో ఇంకా మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ బర్త్డే కూడా ఇప్పటి నుంచి చాలామంది స్టోరీస్ పెడుతున్నారు. నాని అంటే ఎప్పుడు పెడతాడు, ఎవ్రీ ఇయర్ అది మాకు కామన్. సో మీరు కూడా టైం తీసుకుని మంచి ఎడిట్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫ్యాన్ పేజెస్. అండ్ చాలామంది మంచి కామెంట్స్ కూడా పెట్టారు. హెల్త్ బాగాలేని వీడియోకి నేను చాలా మంచిగా రియాక్ట్ అయ్యాను. అది అన్ని వ్యూస్ వస్తాయి అంత ఇదిలా అని అనుకోలేదు అసలు. ఆ వీడియో ఎందుకు చాలామంది కొంచెం మంది ఎందుకో అలాంటి వీడియోలు కూడా పెట్టారు అని అంటే, ఏదైనా ఫ్యామిలీ అన్నప్పుడు ఫస్ట్ సబ్స్క్రైబర్సే వస్తారు. సో షేర్ చేసుకుందాంలే, బాగాలేదు కదా అని చెప్పి పాపం నాని ఏదో ట్రై చేశాడు, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ మీరు నానిని చూస్తే నాని కూడా చాలా పాడైపోయాడు. నా చుట్టూ తిరిగి ట్యాబ్లెట్లు నేను వేసుకోను, నాతో ట్యాబ్లెట్లు వేయించేసరికి నానికి సగం తలకాయ నొప్పి వచ్చింది. నా మాట వింది, వాళ్ళ అమ్మ చెప్తే మాత్రం మాట వింటారు ఎవరైనా. అందుకని పేరెంట్స్ తర్వాత ఎవరైనా సరే, నేను ట్యాబ్లెట్ ఇచ్చాను అనుకో, నేను నా హెల్త్ కదా ఏమైందని ఇంటికి వెళ్ళి బాగా ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, రోజు ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది, తింటుంది, జ్యూసులు తాగుతుంది. ఇప్పుడు కూడా జ్యూస్ తాగమంటే నేను తాగను, దగ్గరికి వస్తే జ్యూస్లు అది ఇది అంటుంది, ఇంట్లో మాత్రం తాగుతుంది. అవును, నాకు ఇంట్లో అంటే ఇప్పుడు నాని నాకు ట్యాబ్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతే నేను ఇసిరేస్తాను. మా ఇంట్లో కూడా ట్యాబ్లెట్ వాటర్ ఇచ్చామనుకోండి, ఇలా తిరిగి వెళ్ళలేవు
అంతే సోఫా వెనకాల టాబ్లెట్ ఉంటుంది. మా ఇంట్లో కూడా అంత అటక మీద షెల్ఫ్ల మీద టీవీ వెనకాల ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తాను. ఇలా చేస్తే ఎక్కడ తగ్గుతుంది చెప్పండి మీరు. అందుకే నాకు టాబ్లెట్లు వేసుకునేంత వరకు ఇంట్లో కూర్చుంటారు, అందుకే నేను ఇంట్లో వేసుకుంటాను. నాని అలా కాదు, క్రికెట్ మ్యాచ్ ఉంది ఇప్పుడు ఐపీఎల్, ఇలా ఇచ్చి ఐపీఎల్ చూసుకుంటాడు. ఇంకా నేనేం చేయాలి? ఇంకా ఫుడ్ విషయం అంటారా, పొరపాటున ఏమైనా నాన్ వెజ్ ఉందనుకోండి, ఇంకా అంతే, నేను ఉన్నానా తిన్నానా కూడా పట్టించుకోడు అనమాట. మరి అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయాను. నువ్వు పట్టించుకుంటే నేను ఇంటికి వెళ్ళాను కదా. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాము. నాని కూడా మంచిగా రికవర్ అయిపోవాలన్నమాట. డల్ అయిపోకు, ఒంట్లో బాగాలేదు అంతే నాకు. డీజే అన్న, డీజే టిల్లు అన్న, డీజే పింకీ అన్న. ఓకే, పింకీ బర్త్డేకి ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ షూట్ చేస్తాం. పింకీ కూడా బాగా తగ్గిపోవాలి. మళ్ళీ జ్వరం మాత్రం అస్సలు రాకూడదు. పింకీకి బర్త్డే చాలా కొంచెం ఇష్టం అనమాట. ఎక్కువ ఇష్టం ఏం పడితే అదే పోతుందని నేను నమ్మాను. అందుకే మాడకుండా నేను చెప్పలేకపోతున్నాను బయటికి. అలా జరుగుతుంది. కానీ సో మీ అందరికి ఒక క్లారిటీ వచ్చింది కదా పింకీ కంటే ఇప్పుడు ఎలా ఉంది అనేది. మీ బ్లెస్సింగ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీ అందరూ చాలా మంచి కమెంట్స్ పెట్టారు. అందరికీ చాలా థ్యాంక్స్. సో ఇంకా ముందు వీడియోస్లో కలుద్దాం. Until then, bye bye. Please do subscribe.